హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆ రోజు నేను కాలేజీ నుండి ఇంటికి వచ్చేసరికి సాయంత్రం కొద్దిగా ఆలస్యమైంది. నేను నా స్నేహితులతో ఆ రోజు కూడా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా ఉన్నాను. ఆ రోజు సాయంత్రం కొద్దిగా వర్షం పడింది. కానీ నాకు ఎక్కడో కొద్దిగా బాధ. కాలేజీ అయిపోతే మా ఫ్రెండ్స్ నేను ఎటు వెళ్ళిపోతామనే బాధ. బస్టాండ్లో బస్సు లేటుగా వచ్చింది. దానివల్ల నేను మా ఊరికి వచ్చేసరికి కొద్దిగా ఆలస్యమైంది. మాది ఒక పల్లెటూరు. నేను కాలేజీకి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పట్టణానికి వెళ్ళి వస్తూ ఉంటాను. ఇంటికి వచ్చాక మా అమ్మ ఆలస్యమైందేంట్రా అని అడిగింది. ఏం లేదమ్మా, కొద్దిగా బస్సు మిస్ అయింది అని నేను అన్నాను. ఆ తర్వాత నాతో రోజులాగే మా తమ్ముడు అల్లరి, మా నాన్న నాపై జోకులు వేయడం, చాలా హ్యాపీగా ఉండేది నా జీవితం. రాత్రి అయింది. చిన్న గొడవ. మా నాన్నమ్మ తాతయ్య వారు రోజు అంతే, అలా గొడవ పడుతూ మళ్ళీ కలిసిపోతూ ఉంటారు. అందరం కలిసి ఆనందంగా మాట్లాడుకుంటూ ఆ రాత్రి భోజనాలు చేసేసాము. తర్వాత నేను నా మొబైల్లో వాట్సాప్ ఓపెన్ చేసి అందులో మా ఫ్రెండ్స్కి గుడ్ నైట్ అని మెసేజ్ పెట్టాను. నాకు తెలియదు ఆ తరువాత ఏం జరుగుతుందో. అందరం పడుకొని నిద్రపోయాం. ఆ తరువాత రోజు మేమంతా కలిసి ఏదో ఒక ఊరికి వెళ్తూ ఉన్నాము. నేను, మా అమ్మ, నాన్న, తమ్ముడు, నాన్నమ్మ నా బర్త్డేకి పిలవడానికి మా నాన్నమ్మకి తెలిసిన ఒక ఊరికి వెళ్తూ ఉన్నాము. అందరూ బస్సులో వెళ్తూ ఉన్నాం. నాకు మా ఫ్రెండ్స్ గుర్తొస్తూ ఉన్నారు. ఆ రోజు కాలేజీ లేదు. ఇంతలో ఒక చిన్న బ్రిడ్జ్ వచ్చింది. అదొక కొండలో నుంచి సొరంగ మార్గం ఉన్నట్టుగా ఉంటుంది. అందులో నుండి బస్సు బయటికి వచ్చేసింది. నాకు ఏదో తెలియని స్ట్రేంజ్ ఫీలింగ్ కలుగుతోంది. ఈలోగా మేము ఆ ఊరికి వచ్చేసాము. నాకు తెలియనిది ఏమిటంటే అక్కడి వాతావరణం నాకు ఏదో తెలియని భయాన్ని కలిగిస్తోంది. అక్కడ చెట్లు విసిరేసినట్టుగా దూరంగా అక్కడక్కడ ఉన్నాయి. అంతా ఎండిపోయిన గడ్డితో నిండిపోయింది ఆ ప్రదేశం అంతా. అక్కడ ఉండే వాతావరణం ఏదో నిర్జీవంగా ఉంది. నా మనసుకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతోంది. అక్కడంతా ఎడారి వాతావరణాన్ని కలిగినట్టుగా ఉంది. దూరంగా మనుషులు ఉన్నట్టుగా కనిపిస్తారు, కానీ అక్కడ ఎవ్వరూ లేరు. ఇక మేమంతా బస్సు దిగేసి అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. బస్సు ఊరిలోకి వెళ్ళదంట. అక్కడి నుంచి మేమంతా కలిసి నడుస్తూ ఊర్లోకి వస్తూ ఉన్నాం. ఇంతలో మా తమ్ముడు నా పైన ఏదో ఒక సెటైరు వేస్తూనే ఉన్నాడు. వాడు అంతేలే అని ఊరుకున్నాను. అలా మేమందరం కలిసి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. అప్పుడు జరిగింది ఒక సంఘటన. ఈ ఊరు చూడడానికి విచిత్రంగా ఉంది. అక్కడ ఇళ్ళు కూడా ఏదో విసిరేసినట్టుగా దూరం దూరంగా ఉన్నాయి. మేము ఊర్లోకి వెళ్ళాలంటే ఒక చోట నుండి వెళ్ళాలి. ఆ దారి గుండా వెళుతూ ఉంటే నా కళ్ళు అక్కడ కొద్ది దూరంలో ఉన్న ఒక ఇంటి మీద పడ్డాయి. అక్కడ ఒక ఇల్లు. ఆ ఇంటి చుట్టూ కానీ ఆ ఇంటికి దగ్గరలో కానీ ఏ ఇళ్ళు లేవు. ఆ ఇల్లు అక్కడ ఒంటరిగా పడి ఉంది. ఆ ఇంటి వైపు అలాగే చూస్తూ నిలబడ్డాను. ఆ ఇంటి పక్కన నిర్జీవ స్థితిలో 2 చెట్లు ఉన్నాయి. ఆ ఇంటి పక్కన ఒక చిన్న పాక కూడా ఉంది. అది కూడా పడిపోయే స్థితిలో ఉంది. ఆ ఇల్లు కూడా చాలా పాతకాలం నాటి ఇల్లులా ఉంది. బాగా గమనిస్తే ఆ ఇంటి వెనకాల చాలా దూరంలో ఇందాక మేము వచ్చిన అదే బ్రిడ్జి కనిపిస్తూ ఉంటుంది. ఇంటి వెనకాల ఆ బ్రిడ్జికి ఇంటికి మధ్యలో ఏదో ఒక చిన్న గోడ కూడా ఉంది. ఆ గోడ కూడా కొంతవరకు పడిపోయి మిగిలింది మాత్రం అలాగే ఉంది. నాకెందుకో తెలియదు కానీ ఆ ఇల్లు నాకు చాలా బాగా నచ్చింది. మా వాళ్లతో ఇల్లు చాలా బాగుంది, మనం ఇక్కడే ఉందామా అన్నాను. ఇంతలో మా అమ్మ ఆ వెంటనే కలుగు చేసుకుని, ఉండు ఉండు, నీకు ఇలాంటి దెయ్యాల కొంపలే బాగా నచ్చుతాయి అని కసురుకుంటూ అంది. వాళ్ళు ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. కానీ నేను మాత్రం, నాన్న, నాకు ఈ ఇల్లు బాగా నచ్చింది, ఇక్కడే ఉందామా అని అడిగాను. దానికి మా నాన్న, అరే, నీకెక్కడ చూసినా ఇలాంటి ఇల్లులు ఎందుకు నచ్చుతాయి అన్నాడు. ఏమో తెలియదు కానీ నాకు ఆ ఇల్లు ఎందుకు నచ్చిందో అర్థం కావడం లేదు. కానీ ఆ ఇల్లు ఎందుకు నచ్చిందో ఒకటైతే అర్థమైంది. దాని చుట్టూ విశాలమైన ప్రదేశం.
అక్కడక్కడ దూరంగా ఎండిపోయిన చెట్లు. నాకు ఒంటరిగా ఉండడం అంటే చాలా ఇష్టం. బహుశా అందుకేనేమో ఈ ఇల్లు నాకు చాలా బాగా నచ్చింది. ఏదైతేనే అక్కడ నుండి మేము మా బంధువుల ఇంటికి వచ్చేసాము. ఆ ఊరిలో ఇళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నాయి. అక్కడక్కడ ఏదో దూరంగా ఉన్నట్టుగా ఉన్నాయి. చాలా ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి. ఇక మా బంధువుల ఇంటికి వచ్చేసాం. వాళ్ళలో ఒక పెద్దావిడ ఉంది. ఆమె కూడా మా నానమ్మ వయస్సు ఉంటుంది. వాళ్ళు అవి ఇవి మాట్లాడుకుని మా అందరికీ టీ ఇచ్చారు. అందరం తాగాం. కానీ నాకు మాత్రం ఆ ఇల్లే గుర్తుకొస్తోంది. అప్పటికి సాయంత్రం అయింది. అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అదే అదను అనుకుని నేను నెమ్మదిగా లేచి అక్కడి నుండి బయలుదేరాను. అప్పుడే వెనక నుండి మా వాళ్ళందరూ పిలిచారు. ఎక్కడికి వెళ్తున్నావని ఆ పెద్దావిడ కలుగజేసుకుని, నాయనా, మీరు వచ్చే దావలో ఒక ఇల్లు ఉంది కదా, దాని దగ్గరికి ఎళ్లకు అని ఆ పెద్దావిడ చెప్పింది. నేను కూడా ఆహా సరే సరే వెళ్ళనులేండి అంటూ బయలుదేరాను. ఆ ఇల్లు ఊరికి కొద్ది దూరంలో ఉంటుంది. అక్కడికే వెళ్ళాను. అక్కడి వాతావరణం చూస్తూ ఉంటే నా మనసుకెందుకో బాగా అనిపిస్తోంది. అలానే ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాను. సాయంత్రం ఎర్రని సూర్యకిరణాలు ఆ ప్రదేశమంతా పడ్డాయి. ఇంటి వెనక ఉన్న గోడ మీద ఆ సూర్యకిరణాలు రక్తంలాగా కనిపిస్తున్నాయి. చివరికి ఏదవ్వాలని రాసిపెట్టి ఉందో అదే అయింది. నేను ఆ ఇంటిని నా చేతితో తగులుతూ ఇంటి వెనక్కి వెళ్ళిపోయాను. అందులో ఎవ్వరూ లేరు. తాళం వేసి ఉంది. ఆ ఇంటి పైన కూడా ఒక చిన్న గది ఉంది. అలా ఆ ఇంటిని చూస్తూ ఆ ఇంటి వెనక్కి వెళ్ళిపోయాను. అక్కడంతా విశాలంగా ఉంది. నాకు ఏమైందో తెలీదు. ఒక్కసారిగా గట్టిగా ఊపిరి బాగా తీసుకొని చేతులను ఆకాశం వైపు చాపి గట్టిగా నాకు ఈ ఇల్లు బాగా నచ్చింది అంటూ అరుస్తూ అక్కడున్న గోడ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. ఆ గోడ కొద్దిగా దూరంలో ఉంది. అక్కడికి వెళ్ళాను. ఆ గోడ నాకంటే 2 అడుగులు పొడవుగా ఉంది. ఆ గోడ చుట్టూ తిరిగాను. ఆ గోడ అసలు ఎందుకుంది అనేది నాకు అర్థం కాలేదు. ఇంతలో నా మనసులో లేదు నా చెవిలో ఎవరో గుసగుసలు, ఇక్కడ నుండి వెళ్ళిపో, ఇక్కడ నుండి వెళ్ళిపో అని. వెంటనే చుట్టూ చూశాను. ఎవరైనా ఉంటేనే కదా కనిపించడానికి. ఓహో, ఇదంతా నా ఊహ అనుకుంటూ ఆ గోడ దగ్గరికి వెళ్ళాను. దాన్ని ముట్టుకోబోయాను. ఇంతలో కొన్ని 100 మంది నా చెవిలో గోసపెడుతున్నట్టు వినిపించింది. ఉలిక్కి పడ్డాను. చుట్టూ చూశాను. ఎవ్వరూ లేరు. మళ్ళీ ఇది నా ఊహేలే అనుకుంటూ ఆ గోడను మళ్ళీ ముట్టుకోబోయాను. వెంటనే నా చెవిలో వద్దు వద్దు, దాన్ని ముట్టుకోవద్దు అనే మాట. ఆ తరువాత వెంటనే ఏమీ కాదులే, దాన్ని ముట్టుకో అని మరికొందరు నా చెవిలో గుసగుసలాడుతూ ఉన్నారు. ఏదైతేనేమి నేను ఆ గోడని తాకాను. అంతే, ఒక్కసారిగా ఏదో ఒక కాంతి లాంటిది ఆ గోడల నుండి బయటికొచ్చింది. ఏదో ఒక బలమైన ఒక అదృశ్య శక్తి నన్ను దూరంగా నెట్టేసింది. అంతే, నేను ఎగిరి అలా దూరంగా పడ్డాను. ఒక క్షణం పాటులో జరిగిన ఆ సంఘటనతో నాకు ఏం చేయాలో తోచలేదు. చాలా భయం వేసింది. అక్కడి నుండి వీలైనంత వరకు బయటపడాలి. పరిగెత్తుకుంటూ ఇంటి దగ్గరికి వస్తున్నాను. కానీ ఆ ఇల్లు అంతకంతకు దూరం అవుతుంది. ఇక నేను గట్టిగా ఏడుస్తున్నాను. అయినా కూడా ఏ ప్రయోజనం లేదు. ఆ ఇల్లు నేను ఎంత పరిగెత్తుకు వస్తూ ఉంటే అంతకంతకు దూరం అవుతోంది. ఇంతలో మా తమ్ముడు, అన్నయ్య ఎక్కడున్నావు అంటూ ఏడుస్తున్న శబ్దం వినిపించింది. ఒక్కసారిగా నేను ఇంటి దగ్గరికి వచ్చేశాను. ఆ ఇంటి వెనక నుండి ముందుకు వచ్చేశాను. మా తమ్ముడు నన్ను చూసి నిర్ఘాంతపోయాడు. వాడెందుకు ఏడుస్తున్నాడో నాకు అర్థం కాలేదు. ఎందుకురా ఏడుస్తున్నావు అని అడిగాను. అందుకు వాడు సమాధానంగా నా చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక అక్కడున్న వాళ్ళందరూ నన్ను చూసి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళావా అని అడిగారు. నేను దానికి సమాధానంగా అవును అన్నాను. ఇంతలో మా అమ్మ ఏడుపు అందుకుంది. ఆ పెద్దావిడ, నువ్వు గోడ మీద చెయ్యి ఏమైనా వేశావా అని అడిగింది. అందుకు నేను అవును అన్నాను. అంతే, అందరూ ఒక్కసారిగా నేను చనిపోయానేమో అన్నట్లుగా ఏడుస్తూ ఉన్నారు. నాకు చాలా భయం వేసింది. ఇందాక ఆ పాడుబడ్డ ఇంటి దగ్గర జరిగిన సంఘటన, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న సంఘటన చూసి నాకు చాలా భయం వేస్తోంది.
ఇంతలో ఆ పక్కనే ఉండే కొందరు, ఇక నీ జీవితం ముగిసిపోయింది, ఇక నిన్ను ఎవ్వరూ కాపాడలేరు, నువ్వు చచ్చిపోతావు అని అన్నారు. నాకేమీ అర్థం కాక ఏం జరుగుతుందో చెప్పండి అన్నాను. చాలా సమయం తర్వాత అందరూ మామూలు స్థితికొచ్చారు. అప్పుడు ఆ పెద్దావిడ చెప్పడం మొదలు పెట్టింది. నాయనా, నువ్వు చాలా తప్పు చేశావు. ఆ ఇంటిని చూసి నాకు బాగా నచ్చింది అన్నావు. అది నువ్వు పైకి అనేశావు. ఆ ఇల్లు అది వినేసింది. అంతేకాక నువ్వు ఆ గోడ మీద చెయ్యి వేశావు. ఇక నిన్ను ఎవ్వరూ కాపాడలేరు అని ఒక రకమైన బాధ, దుఃఖంతో కలిసిన గొంతుతో ఆ పెద్దావిడ అంటోంది. నాకేమీ అర్థం కాలేదు. నిలబడి అలా చూస్తూ ఉన్నాను అంతే. ఇందాక ఆ ఇంటి దగ్గర జరిగిన సంఘటన వాళ్ళందరికీ చెబుదాం అనుకున్నాను, కానీ ఇక్కడ చూస్తూ ఉంటే ఆ సంఘటన చెప్పకపోవడమే మంచిది అనిపించింది. తర్వాత ఆ పెద్దావిడ చెప్పడం మళ్ళీ మొదలు పెట్టింది. ఆ ఇల్లు ఇంతకుముందు చాలా బాగా ఉండేది. ఆ ఇంటిలో ఏదో ఆఫీసు పనుల మీద ఒక కుటుంబం కొన్ని రోజులు ఉండిపోవడానికి వచ్చింది. ఇంటి మీద కొన్ని రూమర్స్ ఉండేవి. ఆ ఇంటి వెనుక నిధి ఉందని కొందరు వ్యక్తులు అక్కడ గోడ ఏర్పాటు చేశారు. అది వారి పొలమే. ఇదే అదునుగా భావించిన వారు ఆ కుటుంబం అడ్డు తొలగించడానికి ఒకరోజు ఆ కుటుంబాన్నంతా ఆ గోడ దగ్గరే వారిని బలి తీసుకున్నారు. పగతో చనిపోయిన వారు, అన్యాయంగా బలి అయిన వారు అక్కడే ఆత్మలుగా మారిపోయారు. వారిని చంపిన వారిని కూడా అలానే చాలా ఘోరంగా చంపేశాయి ఆ ఆత్మలు. అప్పటి నుండి ఆ ప్రదేశంలోకి వెళ్ళిన వారు, ఆ గోడ దగ్గరికి వెళ్ళిన వారు ఆ గోడని తగిలితే చచ్చిపోతారు. అందుకే అక్కడ దెయ్యాలున్నాయని, అవే అందరినీ చంపుతున్నాయని చాలా మంది ఈ ఊరిని కూడా వదిలేసి వెళ్ళిపోయారు. మేము కూడా మా మిగిలిన కొంతమందిని కూడా త్వరలోనే ఈ ఊరిని వదిలి వెళ్ళిపోతాము అని ఆ పెద్దావిడ చెప్తూ, వెంటనే అంతేకాదు, ఆ ఆత్మలకి ఓ హద్దు కూడా ఉంది. దానిని దాటితే ఆ దెయ్యాలు ఏమీ చేయలేవు. కానీ దీని నుంచి బయటపడిన వారు ఎవ్వరూ లేరు అంటూ ఏడవడం మొదలు పెట్టింది ఆ పెద్దావిడ. అదంతా విన్న నేను, హద్దా? ఏ హద్దు చెప్పండి బామ్మగారు అని కంగారుగా అడిగాను. అందరూ ఆశ్చర్యంతో ఆమె వైపే చూస్తూ ఉన్నారు. చెప్పండి చెప్పండి పెద్దమ్మ అన్నాడు మా నాన్న. ఇక ఆ బామ్మగారు ఒక విషయం చెప్పడం మొదలు పెట్టారు. ఆ బ్రిడ్జిని ఎవరైతే దాటి వెళ్తారో వారు ఆ ప్రమాదం నుండి తప్పించుకోవచ్చు. ఆ బ్రిడ్జి ఆత్మలకు హద్దు కాబట్టి దాన్ని దాటితే ఆ ఆత్మలు ఏమీ చేయలేవు అని ఆ బామ్మ చెప్పింది. ఇక మేమంతా బ్రిడ్జ్ ఏంటి, హద్దేంటి అని ఒక క్షణం షాక్ అయ్యాము. వెంటనే ఆ బామ్మగారు ఇలా అన్నారు, కానీ ఆ బ్రిడ్జిని దాటిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆత్మలు అందరినీ చంపేస్తాయి, ఎవ్వరిని అవి ప్రాణాలతో వదలవు అంటూ ఆ బామ్మ ఏడుస్తూ ఉంది. ఆమెతో పాటు మా ఇంట్లో వాళ్ళు కూడా ఏడుస్తూ ఉన్నారు. కానీ నాకు ఇంకా అర్థం కావట్లేదు, నిజంగా దెయ్యాలు, ఆత్మలు ఉన్నాయా? ఒకవేళ లేకపోతే ఆ ఇంటి దగ్గర నాకు జరిగిన సంగతి ఏంటి? అన్నీ అర్థం కాని ప్రశ్నలు. ఇక ఆ రాత్రి ఎలా గడిచిందో నాకు తెలియలేదు. తెల్లవారింది. మా ఇంట్లో వాళ్ళు ఎవరో గుడి దగ్గరి నుండి ఏదో తాయెత్తు తీసుకుని వచ్చారు. అది నాకు కట్టారు. నుదుటిన కుంకుమ పెట్టారు. నాకప్పటి వరకు లేని భయం ఇప్పుడు మొదలైంది. వారు చేస్తున్న పనిని చూసి నాకు చాలా భయం వేస్తోంది. నిజంగా నేను చనిపోతానా? ఏదో జరగబోతుందని నా మనసు నాకు చెబుతోంది. వెంటనే కళ్ళలో నుండి కన్నీళ్లు వస్తున్నాయి. ఆ విషయం ఎవరికీ తెలియకుండా కళ్ళలోని నీరు తుడుచుకుంటూ ఉన్నాను. ఇక మేము అక్కడి నుండి బయలుదేరడానికి సిద్ధమయ్యాం. ఆ బామ్మగారికి చెప్పాము వెళ్ళి వస్తామని. ఆమె మాతో నేను కూడా త్వరగా ఇక్కడ నుండి వచ్చేస్తాను అని చెప్పింది. ఇక మేము అక్కడి నుండి రావాలంటే ఆ దెయ్యాల కొంప దగ్గర నుండి రావాలి. మేము కూడా నెమ్మదిగా అక్కడి నుండి వస్తూ ఉన్నాము. అప్పుడే ఆ దెయ్యాల కొంప తన నోరు తెరుచుకొని నన్ను మింగేయాలని చూస్తున్నట్టుగా భయంకరంగా ఉంది. కానీ ఆ ఇల్లు అంతకు ముందుగా ఉన్నట్టుగా ప్రశాంతంగా లేదు. నెమ్మదిగా ఆ ఇల్లు దాటుకుని వచ్చేశాము. కాసేపటికి బస్సు వచ్చింది. మేమంతా బస్సులోకి ఎక్కాము. బస్సులో ఉన్న వాళ్ళు నా వైపు ఎందుకో అలా చూస్తూ ఉన్నారు. వారికి అప్పుడే అర్థమైంది. నా మొహం మీద ఉన్న కుంకుమ, చేతికి ఉన్న తాయెత్తు, నా పక్కన ఏడుస్తున్న మా వాళ్ళు. ఇదంతా చూసిన ఆ బస్సులోని ప్రయాణికులు కొందరు నా వైపు జాలిగా చూస్తూ ఉన్నారు. బహుశా ఆ కొంతమందికి ఇక్కడ జరుగుతున్న విషయాలు తెలిసే ఉంటాయి అనుకుంటాను.
ఏమైతేనేమి బస్సు స్టార్ట్ అయితే అప్పటి వరకు దాచి ఉంచిన దుఃఖం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. కొందరు మా వాళ్ళని ఓదారుస్తూ ఉన్నారు. నాకు ఒక్కసారిగా నా జీవితం అంతా కనిపిస్తూ ఉంది. ఇంతలో ఆ బ్రిడ్జి కూడా వచ్చేస్తోంది. అప్పుడే ఇంకాస్త గట్టిగా ఏడుస్తూ ఉన్నాను. మా వాళ్ళు కూడా నన్ను పట్టుకుని ఏడుస్తూ ఉన్నారు. ఒక్కసారిగా చీకటి అలుముకుంది. ఇక నా లైఫ్ ఎండ్ అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మేము ఆ బ్రిడ్జి లోపలి నుండి వెళ్తూ ఉన్నాము. గట్టిగా కళ్ళు మూసుకున్నాను. కొన్ని క్షణాల తరువాత నెమ్మదిగా కళ్ళు తెరిచాను నేను. మేమంతా ఆ బ్రిడ్జి దాటేశాము. ఒక్కసారిగా తెల్లగా వెలుగు కనిపిస్తూ ఉంది. నాకు ఇంకా అర్థం కావట్లేదు. నేను ఆ భయంకరమైన ప్రదేశాన్ని దాటేశాను. నాకు ఒక్కసారిగా ఆశ్చర్యం వేస్తోంది. ఏమైతేనేమి ఆ ప్రాంతం నుండి బయటపడ్డాను. నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశాను. మేము దాటొచ్చేసిన ఆ బ్రిడ్జ్, ఆ ప్రాంతం అంతా నాకు నరక ద్వారంలా కనిపిస్తోంది. వెంటనే నేను ముందుకు తిరిగేశాను. కాసేపటి తర్వాత బస్సు టౌన్కొచ్చింది. అందరూ మా వైపు ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు. మా వాళ్ళ ఆనందం, ఆశ్చర్యం, భయం వారి కళ్ళలో కనిపిస్తున్నాయి. కానీ ఎవరూ ఆ మ్యాటర్ గురించి మాట్లాడట్లేదు. బహుశా నేను ఇంకా భయపడతానేమోనని అలా చేశారు కావచ్చు. బస్టాండ్లో దిగి అక్కడి నుండి నడుచుకుంటూ వస్తూ ఉన్నాము. మా నాన్న నా పుట్టినరోజుకి కొత్త బట్టలు కొనివ్వడానికి టౌన్లోకి తీసుకువెళ్లారు. అది మెయిన్ బజారు. అక్కడంతా రద్దీగా ఉంది. మేము అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. నాకు ఇంకా ఆశ్చర్యం, నేను అసలు బ్రతుకుతానని అనుకోలేదు. అమ్మయ్యా, ఏమైతేనేమి, ఎలాగో బ్రతికాను. అదంతా ఒక పీడ కల అనుకుని మర్చిపోవాలి అనుకున్నాను. ఇక ఆ బజారులో చాలా షాపులున్నాయి. అంతా రద్దీగా ఉంది. నేను అసలు అనుకోలేదు ఇలా ఆ భయంకరమైన ప్రదేశాన్ని నుండి బయటపడతానని. మా అమ్మా నాన్న ముందు వెళ్తున్నారు. నేను, తమ్ముడు, మా నాన్నమ్మ వెనకాల వెళ్తూ ఉన్నాం. నేను మా నాన్నమ్మతో ఇలా అన్నాను, నాన్నమ్మ ఇదంతా నిజమేనా అని నేను అడగ్గా అందుకు నాన్నమ్మ ఇలా అంటుంది, ఆ అమ్మ మనల్ని భయపెట్టడానికి ఇలా చెప్పుకుంటుంది. ఏం కాదు, ఇంక నుండి నువ్వు అలా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళకు అని మా నాన్నమ్మ చెప్పింది. ఇక నేను కూడా అది విని ఏదో ఆలోచనలో పడిపోయాను. ఇంతలో మా తమ్ముడు కూడా, అన్నా ఎప్పుడూ ఆ దిక్కుమాలిన హర్రర్ మూవీస్ చూడకు, అవి చూసి చూసి ఇలా తయారయ్యావు అన్నాడు. ఇక నేను కూడా మా వాడెప్పుడు ఇంతేలే అనుకుంటూ నవ్వుతున్నాను. ఇంతలో నేను మా నాన్నమ్మతో నాకు చాలా దాహంగా ఉంది అన్నాను. చుట్టూ చూశాను కానీ అక్కడ ఏ కూల్ డ్రింక్ షాపులు లేవు. ఇంతలో మా నాన్నమ్మ పక్కనే ఉన్న ఒక షాప్ ఆయనతో వెటకారంగా ఒక రకమైన రాగం తీస్తూ, ఓ నాయనా తాగడానికి కొన్ని నీళ్లు ఉన్నాయా అని అడిగింది. అప్పటి కాలం వాళ్ళు కాబట్టి అలాగే మాట్లాడతారు. నేను వెంటనే నవ్వేశాను. ఆ షాప్ ఆయన కూడా అంతే వెటకారంగా, ఆ ఉన్నాయమ్మా అంటూ పక్కనే ఉన్న వాటర్ క్యాన్ వైపు చెయ్యి చూపాడు. మేమంతా వెళ్ళి ఆ మంచినీటిని తాగాము. ఈలోపు మా నాయనమ్మ ఆ షాప్ ఆయనతో మాటలు కలిపింది. మా నాయనమ్మ అంతే, అందరితోనూ ఇలాగే మాట్లాడుతూ ఉంటుంది. తెలిసిన వారితో తెలియని వారితో ఏంటో ఈవిడ అనుకుంటూ ఉండగా కొద్ది దూరం నుండి మా నాన్న అమ్మ నన్ను పిలిచారు. మేమంతా ఇక అక్కడి నుండి బయలుదేరాం. మా నాన్నమ్మ ఆ షాప్ ఆయనకి వెళ్ళొస్తానాయనా అని మళ్ళీ రాగం తీస్తూ అంది. ఇక అక్కడి నుండి వచ్చేసాము. మా నాన్న ఏదో షోరూమ్ దగ్గర ఉన్నారు. మేమందరం అక్కడికి వెళ్ళాము. ఆ షాప్ ఏదో కొద్దిగా వెరైటీగా ఉంది. దాన్ని చూస్తూ ఉంటే చాలా పాతకాలం నాటి షాప్ లాగా ఉంది. అందరం లోపలికి వెళ్ళాం. అక్కడ ఇద్దరున్నారు. వారిద్దరిని చూస్తూ ఉంటే వారు భార్యాభర్తలని తెలుస్తోంది. వారే ఆ షోరూమ్కి యజమానులు కూడా. బయట నుండి పెద్దగా కనిపించినా లోపలికి వెళితే చాలా చిన్నగా ఉంది ఆ షాపు. అక్కడున్న మెటీరియల్స్ కూడా చాలా పాతకాలం నాటివిగా ఉన్నాయి. ఇక వాళ్ళు మాకు డ్రెస్సులని చూపించడం మొదలు పెట్టారు. వాళ్ళు చాలా రకాలైన షర్ట్లు, ప్యాంట్లు చూపిస్తున్నారు. కానీ అవి నాకు నచ్చడం లేదు. ఇంతలో మా అమ్మ, నాన్నమ్మ, తమ్ముడు బయటికి వెళ్ళారు. నేను, నాన్న మాత్రమే అక్కడ ఉన్నాం. నాకెందుకో ఆ షాప్ వారిని చూస్తూ ఉంటే ఏదో తేడాగా ఉంది. వారి చూపులు నాకు నచ్చట్లేదు. వారు చూపించే డ్రెస్సులు ఇప్పటి కాలానికి చాలా వెరైటీగా ఉన్నాయి. అలా చూస్తూ ఉండగా ఒక జుగుప్సాకరమైన వాస్తవం తెలిసిందే. ఆ బట్టలన్నీ అవి మనుషుల చర్మంతో చేసినవి. ఓ మై గాడ్, నాన్న ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అంటూ వెనక్కి తిరిగి చూశాను. అంతే, మా నాన్న అక్కడ లేడు. ఏమైపోయాడు?
ఇందాకే కదా ఇక్కడ ఉంది, అంతలోనే ఏమైపోయాడు అంటూ బయటికి పరిగెత్తాను. అక్కడ చూసిన దృశ్యం చాలా ఆశ్చర్యంగా ఉంది. కొద్ది దూరంలో మా నాన్న మా వాళ్లతో కలిసి నేను కూడా వెళ్తూ ఉన్నాను. ఏంటిది, వాళ్లతో వెళ్తోంది అచ్చం నాలాగే ఉన్నాడు. నేను వారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. నాలాగే ఉన్న ఆ వ్యక్తి మా వాళ్లతో నాకు ఆ షాప్లో డ్రెస్సులు నచ్చలేదు, వేరే చోట తీసుకుందామంటూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్నాడు. అలా మా వాళ్ళందరూ వెళ్తూ ఉన్నారు. ఇక వారి దగ్గరికి వెళ్ళి నేను వారితో, నాన్న, అమ్మ, నేను ఎక్కడున్నాను, అతను నేను కాదు అంటూ చెప్తూ ఉన్నాను. కానీ నేను కనిపిస్తేనే కదా వారికి. నాకప్పుడు అర్థమైంది వారికి నేను కనిపించడం లేదని. వెంటనే నాకు చాలా ఏడుపు వచ్చేసింది. గట్టిగా ఏడుస్తూ అరుస్తూ ఉన్నాను. నా బాధ ఆ దేవుడికే తెలుసు. పిచ్చివాడిలా అరుస్తున్నాను. ఎంత అరుస్తున్నా కూడా నేను మాత్రం ఎవ్వరికీ కనిపించట్లేదు. వెంటనే నేను తిరిగి ఆ షాప్ దగ్గరికి వెళ్ళాను. ఆ షాప్లో ఉన్న ఆ ఇద్దరు నన్ను చూస్తూనే వికృతంగా నవ్వుతున్నారు. ఎవ్వరూ తప్పించుకోలేరు, ఎవ్వరూ తప్పించుకోలేరు అంటూ భయంకరంగా నవ్వుతున్నారు. వెళ్ళు, అక్కడికి వెళ్ళు అంటూ చెయ్యి ఒకవైపు చూపారు. నేను అటువైపు అడుగులు వేశాను. అంతే, కొద్దిసేపటికే ఎవ్వరూ లేని ఒక రోడ్డు మీద నడుచుకుంటూ అలా వెళ్తూ ఉన్నాను. ఎండ బాగా ఉంది, ఆకాశం నిర్మలంగా ఉంది. నాకప్పుడు అర్థమైంది నేను ఆ బ్రిడ్జి దగ్గరలో ఉన్నాను. అక్కడికి కొద్ది దూరంలో అలా కూర్చుని ఉన్నాను. ఎవరైనా వస్తారని అలా చూస్తూ ఉన్నాను. కానీ నాకేం తెలుసు ఎవరూ రారని. ఒకవేళ వచ్చినా కూడా వారికి నేను కనిపించనని. అప్పుడే నాకు చాలా బాధగా అనిపించింది. అది ఎవరికీ చెప్పలేను. చాలా ఏడుస్తున్న నా బాధ వర్ణనాతీతం. అప్పటికే చాలా సమయం అయిపోయింది. అదంతా పగలే. అప్పటికీ నా లైఫ్ అంతా నాకు కనిపించింది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ గుర్తుకొస్తున్నారు. చాలా బాధగా ఉంది. ఇక నా లైఫ్ అయిపోయినట్లే అని నాకు అర్థమైపోయింది. వెంటనే అక్కడి నుండి లేచి ఆ దెయ్యాల కొంప దగ్గరికి నడుస్తూ వెళ్తున్నాను. నా జీవితం అంతా నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. సంతోషంగా ఉన్న రోజులు, బాధల్లో ఉన్న రోజులు గుర్తుకొస్తున్నాయి. కంటి నుండి కొన్ని కన్నీటి బిందువులు కింద రాలుతున్నాయి. అలా నేను ఆ దెయ్యాల కొంప దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడు చూస్తేనేమో ఆ ఇల్లు, ఆ ప్రాంతం అంతా ఒళ్ళు గగురు పొడిచే విధంగా ఉంది. ఎందుకంటే అక్కడ ఎవరో చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళంతా మనుషులు కాదు, దెయ్యాలు. తెల్లని దుస్తులు వేసుకుని భయంకరమైన మొహాలతో ఉన్నారు. అక్కడ చాలా మంది గోల చేస్తున్నారు. ఏదో ఒక రకమైన కసితో కూడిన నవ్వు నవ్వుతున్నారు. కొందరు కోపంతో చూస్తున్నారు, మరికొందరు జాలితో చూస్తున్నారు. నాకు అప్పుడే అర్థమైతే అక్కడ మంచి దయ్యాలు కూడా ఉన్నాయని. కానీ ఆ మంచి దయ్యాలు ఏమీ చేయలేవు. అన్నీ నా చుట్టూ చేరి తిరుగుతున్నాయి. నేను కూడా అలాగే కూలబడి గట్టిగా అరుస్తున్నాను. కానీ ఎవరూ వినిపించుకోవట్లేదు. గట్టిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. కానీ ఏ ప్రయోజనం లేదు. నా మాటలు నాకే వినిపించనంతగా ఆ దెయ్యాలు అరుస్తున్నాయి. ఇంతలో కొన్ని ఆత్మలు అక్కడికొచ్చాయి. అవి నన్ను మాతో పద అని తీసుకువెళ్తున్నాయి. ఎక్కడికో కాదు, అది ఆ దెయ్యాల కొంపే. అంతకు ముందు నేను చూసిన ఇల్లు ఆ దెయ్యాలతో నిండి ఆ ఇల్లు చాలా భయంకరంగా కనిపిస్తోంది. నేనేమో చాలా గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉన్నాను. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు. కానీ నేను తెలియక చేసిన ఆ పొరపాటు వల్ల ఇప్పుడు ఇలా అవుతుందని అనుకోలేదు. ఇక ఆత్మలు నన్ను ఆ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళాయి. ఆ ఇంటి తలుపు ఇంతకు ముందులాగా మూసి లేదు. ఇప్పుడు ఆ తలుపు తెరచి ఉంది. నేను అక్కడే కూలబడి ఆకాశం వైపు చూసి గట్టిగా ఏడుస్తున్నాను, దేవుడా కాపాడు అని. కానీ ఆ ఆత్మలు ఇలా అంటున్నాయి, ఏం ప్రయోజనం లేదు, నువ్వు ఆ గోడను తగిలి ఉండాల్సిందే కాదు అంటూ నవ్వుతూ ఉన్నాయి. అప్పుడే ఆకాశంలోని మేఘాలు అలుముకుంటున్నాయి. సన్నని వర్షపు నీరు కన్నీటి బిందువుల్లా నా మీద పడుతూ ఉన్నాయి. ఆకాశం వైపే నేను చూస్తూ ఉన్నాను. నా కళ్ళలోని కన్నీరు కూడా ఆ వర్షపు నీటితో కలిసిపోయింది. బాధకు చిహ్నంగా వర్షం ఉంటుంది. నాకు మరొకసారి నా జీవితం అంతా కనిపించింది. ఆనందంగా ఉన్న రోజులు, బాధతో ఉన్న రోజులు. కానీ ఆ బాధలో, ఇప్పుడు పడుతున్న బాధలో 1% కూడా లేవు.
అలా ఆకాశం వైపు చూస్తూ మళ్ళీ గట్టిగా ఏడుస్తూ ఉన్నాను. ఇలా నా జీవితం అయిపోతుంది అనుకోలేదు. నాకు అర్థమైంది ఆ బట్టల షాపు అసలు షాపే కాదని, ఆ ఆత్మలే ఇలా చేశాయని. మరి నాలాగా వెళ్ళిన ఆత్మ ఏమిటి? ఈ విషయాన్ని అక్కడ ఉన్న ఆత్మలతో అడిగాను. అప్పుడు అక్కడ ఉన్న కొన్ని ఆత్మలు నాతో ఏదో చెప్తూ ఉండగా ఇంతలో ఆ దెయ్యాల కొంపలో నుండి ఎవరో పిలిచారో ఆ ఆత్మలు నన్ను తీసుకెళ్ళాయి. ఆ దెయ్యాల కొంప ఇంటి వాకిలి దగ్గరికి వెళ్ళిన నాకు చాలా ఆశ్చర్యం వేసింది. లోపల ఉన్న ఆత్మలన్నీ డైనింగ్ టేబుల్ మీద ఉన్నాయి. ఆ డైనింగ్ టేబుల్కి మధ్యలో ఒక చాలా పెద్ద కుర్చీ, అది ఖాళీగా ఉంది. ఇటుపక్క అటుపక్క దెయ్యాలన్నీ అలా కూర్చొనున్నాయి. ఇంకొన్ని దెయ్యాలు బయట ఉన్నాయి. అప్పుడే వాటిలో కొన్ని దెయ్యాలు నాతో ఇలా అంటున్నాయి, ఇదే కదా నువ్వు కోరుకుందే, నువ్వు ఇలానే ఈ ఇంట్లో ఉండాలి అనుకున్నావు కదా, వచ్చి ఇక్కడ కూర్చో, ఇది నీకే, రా ఇక్కడ కూర్చో. ఈ ఇల్లు అంత బాగా నచ్చిందా నీకు? ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు? మర్యాదగా వచ్చి కూర్చో అని ఆ దెయ్యాలు నాతో అంటున్నాయి. అలాగే వికృతంగా నవ్వుతున్నాయి కూడా. అలా నవ్వుతూ వచ్చి కూర్చో అంటున్నాయి. అలా నవ్వుతూ ఇక నుండి ఇక్కడే నువ్వు ఉండొచ్చు అని ఆ ఆత్మలు అంటున్నాయి. ఇక నేనేమో వద్దు, వెళ్ళిపోతాను, నన్ను వదిలేయండి, నేను మీకే పాపం చేశానో నన్ను వదిలేయండి, దయచేసి నన్ను వదిలేయండి అంటూ చేతులు జోడించి వేడుకుంటున్నాను. కానీ ఆ ఆత్మలు నా మీద కాస్త కూడా జాలి చూపలేదు. అవన్నీ వికృతంగా అరుస్తున్నాయి. వాటిలో కొన్ని ఆత్మలు ఖాళీగా ఉన్న ఆ కుర్చీ వైపు వాటి పొడవాటి చేతులను చాపి చూపాయి. ఇక చేసేదేమీ లేదు. నా జీవితం మొత్తం ముగిసిపోయింది. దేవుడా నన్ను కాపాడవా అంటూ మరొకసారి ఏడ్చుకుంటూ అక్కడ కూర్చోడానికి వెళ్తున్నాను. రే ధనుంజయ్, లేవరా, ఏమైంది ఏమైంది అంటూ మాటలు వినపడ్డాయి. మెల్లగా కళ్ళు తెరిచాను. ఎదురుగా మా అమ్మ. ఏమైంది నాన్న అని అడిగింది. ఓరి దేవుడా, ఇదంతా కల అనుకుని మా అమ్మకు జరిగిందంతా చెప్పాను. మాటల సందర్భంలో నా కళ్ళను చూసుకున్నాను. నిజంగానే నా కళ్ళ నుండి నీళ్లు వస్తున్నాయి. సరే ఇదంతా కలే అనుకుని కళ్ళకున్న నీళ్లు తుడుచుకున్నాను. వెంటనే మా అమ్మ, చూడు రాత్రంతా మేలుకొని ఆ హర్రర్ మూవీస్ చూస్తూ ఉంటే ఇలాంటి పీడకలలే వస్తాయి అని గొణుగుతూ వెళ్ళిపోయింది. ఏదైతేనేం ఇదంతా కలే అనుకున్నాను. ఇప్పటికీ ఆ కల నాకు గుర్తుంది. ఇప్పుడు నా జీవితం మామూలుగానే ఉంది. కాలేజీకి వెళ్ళొస్తున్నాను. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా ఇప్పుడు మామూలుగానే ఎప్పటిలా సంతోషంగానే ఉన్నాము. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.